ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. వృషభ రాశివారికి జూలై 13, 14, 15వ తేదీలలో జరగబోయే విషయాలు తెలుసుకుంటే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. పట్టిందల్లా బంగారం కాబోతోంది. డబ్బుకు, ధనానికి అదృష్ట ద్వారాలు తెరుచుకోబోతున్నాయి. ఈ వివరాలు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీ అదృష్టం ఏంటో స్పష్టంగా అర్థమవుతుంది. ముందుగా ఓ ఆదిత్యాయ నమః అని కామెంట్ చేయండి. నిజానికి వృషభ రాశి వారిని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. పైకి ప్రశాంతంగా కనిపించినా వారి లోపల ఎన్నో ఆలోచనలు కదులుతూ ఉంటాయి. భూమికి ఉన్నంత సహనం, కొండకి ఉన్నంత స్థిరత్వం వీరి స్వభావం. వీరు చాలా సున్నితమైన మనస్తత్వం కలవారు. ఎంత త్వరగా కోపం వస్తుందో అంతకంటే వేగంగా ఆ కోపం చల్లారిపోతుంది. కోపంలో ఉన్నప్పుడు మాట్లాడిన తర్వాత తాము అలా మాట్లాడినందుకు వారే బాధపడిపోతారు. ఇది వారిలోని మంచితనానికి నిదర్శనం. చిన్నతనం నుంచే వీరు జీవిత పాఠాలను నేర్చుకుంటారు. ఎన్నో కష్టాలు, అవమానాలు, కొన్నిసార్లు సొంతవాళ్ల నుండే వచ్చే వ్యతిరేకతలు వీరి మనస్సును మరింత బలంగా మారుస్తాయి. కిందపడినా కూడా వెంటనే పైకి లేచి నిలబడగలుగుతారు. అదే వీరి ప్రత్యేకత. వీరు ఎప్పుడూ తొందరపడి నిర్ణయం తీసుకోరు. ఒకటికి 10 సార్లు ఆలోచించి, అన్ని కోణాల్లో విశ్లేషించి, ఒక స్థిరమైన అభిప్రాయానికి వచ్చి తీరచేసి నిర్ణయం తీసుకుంటారు. అందుకే వీరు తీసుకునే నిర్ణయాలు బహుశా చాలా సందర్భాల్లో సరైనవే అవుతాయి. బయటకు నవ్వుతూ, ధైర్యంగా కనిపిస్తారు. కాని గుండెల్లో మాత్రం ఎంతో ఆవేదన దాగ ఉంటుంది. తమ బాధను ఇతరులతో పంచుకోవడానికి వీరికి ఇష్టం ఉండదు. ఎందుకంటే తమ వల్ల ఇతరులకు బాధ కలగకూడదని భావిస్తారు. ఈ గుణమే వారిని ఒంటరిగా ఉండేలా చేస్తుంది. బంధాలకు, స్నేహాలకు మీరు ఇచ్చే విలువ అంతా ఇంతా కాదు. వీళ్ళు నావాళ్ళు అని ఒక్కసారి అనుకున్నారంటే వారికోసం ఎంతవరకైనా వెళ్తారు. ఎంతటి త్యాగానికైనా వెనుకాడరు. కాని వారి నమ్మకాన్ని వమ్ము చేస్తే మాత్రం మళ్ళీ వారి జీవితంలోకి తిరిగా రానివ్వరు. మోసపోవడం కాదు, వారు ఎక్కువగా తమ మనస్ఫూర్తిగా నమ్మిన వారిచేతిలోనే మోసపోతూ ఉంటారు. ఆ అనుభవాలు వారిని మరింత జాగ్రత్తగల వ్యక్తులుగా మారుస్తాయి. అందుకే కొత్త వ్యక్తులను అంత త్వరగా నమ్మరు. వారి మనస్సులోకి అంత తేలికగా ఎవరినీ రానివ్వరు. కష్టపడి పని చేయడంలో వీరిది ప్రత్యేక స్థానం. వీరికి వేరే సాటి ఉండదు. ఏ పని మొదలుపెట్టినా పూర్తి అయ్యేవరకు వదిలిపెట్టరు. వీరి పట్టుదల, వీరి నిబద్ధత చూసి ఆశ్చర్యపోతారు. గెలుపు ఆలస్యమైనా సరే సరైన మార్గంలోనే ప్రయాణించాలని వారు తాపత్రయపడతారు. వారి ముఖంలో ఒక ప్రత్యేకమైన తేజస్సు ఉంటుంది. మాటల్లో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుంది. మీరు మాట్లాడటం మొదలుపెడితే ఎదుటివారు ఇట్టే ఆకర్షితులవుతారు. వీరి నిజాయితీ, వీరి మాట్లాడే స్వభావం చాలామందికి నచ్చుతుంది. అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం వారికి అసలు ఇష్టం ఉండదు. కుటుంబం అంటే వారికి ప్రాణం. కుటుంబ సభ్యుల సంతోషం కోసం తమ సంతోషాన్ని కూడా పక్కన పెడతారు. ఇంటి బాధ్యతలను ఎంతో శ్రద్ధగా మోస్తారు. తమవారిని కాపాడుకోవడానికి ఎంతటి కష్టాన్నైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. వీరి జీవితంలో అనుకోని సంఘటనలు ఎక్కువగా జరుగుతుంటాయి. అన్ని బాగున్నాయి అనుకునే సమయంలోనే ఏదో ఒక సమస్య తిరిగా ఎదురవుతూ ఉంటుంది. అయినా సరే వీళ్ళు ఎప్పుడూ కృంగపోరు. ఆ సమస్యకు పరిష్కారం వెతకడం మినహా దయపడి పారిపోవడం వంటి తప్పు మాత్రం చేయరు. జాలి, కన్నా అనేవి వీరిలో సహజంగా ఉంటాయి. ఎవరైనా కష్టాల్లో ఉంటే చూసి చెల్లించిపోతారు. తనకు చేతనైనంతవరకు సహాయం చేయడానికి ముందుంటారు. వీరు చేసే సహాయాన్ని ఎప్పుడూ ప్రచారం చేసుకోరు. ఎవరినీ పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటూ వెళ్తారు. వీరిలో విశ్లేషణాత్మక ఆలోచన విధానం ఎక్కువగా ఉంటుంది. ఏ విషయం జరిగినా ఇది ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో, దాని వెనుక కారణం ఏమిటో లోతుగా ఆలోచిస్తారు. ఈ గుణం వల్లే వీరు జీవితంలో తప్పులు చేయకుండా ఉండగలుగుతారు. కొన్నిసార్లు వారి స్థిరమైన స్వభావం ఇతరులకు మొండితనంగా అనిపించవచ్చు. ఒకసారి నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటారు. ఎవరు ఎన్ని చెప్పినా తమ మనస్సుకు నచ్చితేనే ఆ పని చేస్తారు. ఇది వారి ఆత్మవిశ్వాసానికి ప్రతీక. వీరి జీవితానికి ఎప్పుడూ ఒక దైవిక శక్తి అండగా ఉంటుంది. ఎన్ని కష్టాలు ఎదురైనా చివరి నిమిషంలో ఏదో ఒక అదృశ్య శక్తి వారిని కాపాడుతుంది. దానివల్లే వీరు ఎన్నో గండాల నుంచి బయటపడగలుగుతారు. ఆ దైవానుగ్రహమే వీరిని ముందుకు నడిపిస్తుంది. జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే తపన వీరిలో బలంగా ఉంటుంది. దానికోసం వారు ఎంతో కష్టపడతారు. వీరి కష్టానికి తగిన ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది. కాలం కలిసి వచ్చినప్పుడు వీరిని ఆపడం ఎవరి తరం కాదు.
ఆ దైవిక శక్తి మరెవరో కాదు, సాక్షాత్తు పరమేశ్వరుడే. ఆ పరమేశ్వరుని అనుగ్రహం వృషభ రాశి వారిపై ఎల్లప్పుడూ ఉంటుంది. రాబోయే కాలంలో ఈ అనుగ్రహ ప్రభావం మరింతగా ఉంటుంది. ఇప్పటివరకు పడిన కష్టాలన్నీ తొలగపోయే సమయం ఆసన్నమైంది. ఊహించని మార్గాల నుంచి ధనం చేతికి అందుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగపోతాయి. సంపద పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. విద్యార్థులు తమ కలల లక్ష్యాలను చేరుకుంటారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, జీతాల పెంపు వంటి శుభవార్తలు వింటారు. వ్యాపారులకు లాభాల పంట పండుతుంది. ప్రతి పనిలో విజయం మీవైపు పరుగులుంటుంది. కానీ మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. నీ ఎదుగుదలను చూసి ఓర్వలేనివారు మీ చుట్టూనే ఉంటారు. నటిస్తూనే నీ వెనుక గోతులు తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి వారిని గుర్తించి వారికి దూరంగా ఉండటం చాలా అవసరం. మీ వ్యక్తిగత విషయాలను, మీ రహస్యాలను ప్రతి ఒక్కరితో పంచుకోకండి. మీ సంతోషాన్ని చూసి కొంతమందిలో అసూయ పెరిగి వారి చెడు దృష్టి మీపై పడే ప్రమాదముంటుంది. దీనినే నరదృష్టి అంటారు. దాంతో పనుల్లో ఆటంకాలు, అనారోగ్య సమస్యలు రావచ్చు. ఇలాంటి ప్రతికూల శక్తుల నుంచి మీరు కాపాడుకోవడానికి అప్పుడప్పుడు కొన్ని పరిహారాలను పాటించడం చాలా మంచిది. ఈ పరిహారాలు పాటించడం వలన నరదృష్టి తొలగపోతుంది. మీకు రక్షణ కవచంలా మారుతుంది. మొత్తంమీద వృషభ రాశివారి జీవితం కష్టనష్టాలతో ప్రారంభమైనా వారి పట్టుదల, మంచితనం, దైవానుగ్రహం వలన చివరికి అద్భుతమైన విజయాన్ని అందుకుంటారు. వారి సహనమే వారికి రక్షణ కవచంలా నిలిచి వారిని ఉన్నత శిఖరాలకు చేర్చుతుంది. తప్పకుండా రాబోయే కాలం వీరి జీవితంలో బంగారు భవిష్యత్తు లాంటిది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక వృషభరాశి వారికి జూలై 13, 14, 15 తేదీల్లో ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా జూలై 13వ తేదీ ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. కుటుంబ జీవితంలో ఈ రోజు నీ దృష్టి పూర్తిగా మారుతుంది. చంద్రుడు 10వ ఇంట్లోకి ప్రవేశించడం వల్ల నీ ఆలోచనలు, భావోద్వేగాలు ఇంటి నుండి నీ వృత్తి, సమాజంలో నీ గౌరవం వైపు మళ్లుతాయి. కుటుంబానికి సమయం ఇవ్వడం కొంచెం కష్టం కావచ్చు. అయినప్పటికీ 4వ ఇంట్లో ఉన్న కుజుడు మరియు కేతువు ప్రభావం వల్ల ఇంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలనే సూచన కొనసాగుతోంది. అలాగే ఆరోగ్యం కూడా బాగుంటుంది. నీ రాశిలో శుక్రుడు ఉండటం వల్ల నీవు శారీరకంగా బలంగా ఉంటావు. కాని 10వ ఇంట్లో చంద్రుడు రాహువుతో కలవడం వల్ల పని గురించి ఎక్కువగా ఆలోచించి మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశముంది. పనిలో పడి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు. విశ్రాంతికి కూడా తగినంత సమయం కేటాయించడం చాలా ముఖ్యం. ఉద్యోగస్తులకు ఇది ఒక కీలకమైన, శక్తివంతమైన రోజు. నీ పూర్తి దృష్టి కెరీర్ మీద, నీ హోదా మీద ఉంటుంది. 10వ ఇంట్లో చంద్రుడు రాహువుల కలయిక వల్ల నీవు కెరీర్లో అసాధారణమైన విజయాల కోసం బలమైన కోరికతో ఉంటావు. కొత్త ఆలోచనలు, వ్యూహాలతో పై అధికారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తావు. ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతల గురించి చర్చలు జరగవచ్చు. ఆర్థిక పరిస్థితి బలంగానే కొనసాగుతుంది. కానీ ఈరోజు నీ దృష్టి ధనం సంపాదించడంపై కంటే నీ కెరీర్లో పేరు సంపాదించడంపైనే ఉంటుంది. నీవు నీ పనిలో చూపించే శ్రద్ధ భవిష్యత్తులో గొప్ప ఆర్థిక లాభాలకు పునాది వేస్తుంది. నీ హోదా పెరగడం వల్ల నీ ఆదాయం కూడా పెరుగుతుంది. వ్యాపారస్తులకు ఇది చాలా ముఖ్యమైన రోజు. నీ వ్యాపార కీర్తి, ప్రతిష్టను పెంచుకోవడంపై దృష్టి పెడతారు. మార్కెట్లో నీ బ్రాండ్ను నిలబెట్టుకోవడానికే కొత్త వ్యూహాలను అమలు చేస్తారు. ప్రజా సంబంధాలను మెరుగుపరచుకోవడానికి, పెద్ద నెట్వర్క్తో కనెక్ట్ అవ్వడానికి ఇది సరైన సమయం అని చెప్పవచ్చు. నీ వ్యాపారంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలనే తపన ఈరోజు బలంగా కనిపిస్తుంది. విద్యార్థులకు ఈ రోజు వారి భవిష్యత్ గురించి, కెరీర్ గురించి ఆలోచించడానికి చాలా మంచి సమయం. తాము చదువుతున్న విద్య తమ భవిష్యత్తు లక్ష్యాలకు ఎలా ఉపయోగపడుతుందో విశ్లేషించుకుంటూ ఉంటారు. కెరీర్ గైడెన్స్ తీసుకోవడానికి లేదా ఇంటర్న్షిప్ కోసం ప్రయత్నించడానికి ఇది అనుకూలమైన సమయం. వారి దృష్టి చదువు నుండి దాని ఆచరణాత్మక ఉపయోగం వైపు మళ్లుతుంది. వివాహిత జీవితంలో ఈరోజు మీరు మీ భాగస్వామికి తగినంత సమయం కేటాయించలేకపోవచ్చు. మీ మనసంతా పనిమీదే ఉండడం వల్ల వారు కొంచెం ఒంటరిగా ఫీల్ అయ్యే అవకాశముంది. మీ కెరీర్ లక్ష్యాల గురించి మీ భాగస్వామితో పంచుకోవడం వల్ల వారు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. మీకు మద్దతుగా నిలుస్తారు. ప్రేమికుల విషయంలో కూడా ఈరోజు ప్రేమ కంటే ఎక్కువగా కెరీర్ గురించిన ఆలోచనలే ఉంటాయి. వీరిద్దరూ కలిసి మీ భవిష్యత్తు లక్ష్యాల గురించి, కెరీర్ ప్రణాళికల గురించి మాట్లాడుకుంటారు. ఇది మీ సంబంధానికి ఒక కొత్త కోణాన్ని ఇస్తుంది. అయితే
పూర్తిగా పని గురించే కాకుండా మీ భాగస్వామి భావాలకు కూడా విలువ ఇవ్వడం చాలా ముఖ్యం. ఇక వృషభరాశి వారికి జూలై 14వ తేదీ ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. కుటుంబ జీవితంలో ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఒకవైపు మీ రెండవ ఇంట్లో ఉన్న గురువు, సూర్యుడు వల్ల కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి, గౌరవం పెరుగుతాయి. కుటుంబంతో మీ మాటలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. మరోవైపు మీ నాలుగవ ఇంట్లో కుజుడు మరియు కేతువుల కలయిక వల్ల ఇంట్లో తీవ్రమైన వాదనలు, అశాంతి నెలకొనే అవకాశం ఉంది. ప్రత్యేకంగా తల్లితో లేదా ఆస్తికి సంబంధించిన విషయాలలో గొడవలు జరిగే అవకాశముంది. దీనివలన మీ మానసిక ప్రశాంతత పూర్తిగా దెబ్బతింటుంది. కాబట్టి ఇంట్లో వీలైనంత ఓపికగా, మౌనంగా ఉండడం ఈరోజు అత్యంత అవసరం. ఇక ఆరోగ్య విషయానికొస్తే మీ రాశి అధిపతి అయిన శుక్రుడు మీ రాశిలోనే ఉండటం వలన మీరు శారీరకంగా చాలా శక్తివంతంగా, ఆరోగ్యంగా, ఆకర్షణీయంగా ఉంటారు. మీలో మంచి ఉత్సాహం నెలకొంటుంది. కాని ఇంట్లో నెలకొన్న గందరగోళ వాతావరణం, పని ఒత్తిడి మీ మానసిక ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. దీనివలన అధిక రక్తపోటు, నిద్రలేమి లేదా తెలియని ఆందోళన వంటివి కలగవచ్చు. శారీరక బలం ఉన్నప్పటికీ మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడం అత్యవసరం. ఉద్యోగస్తులకు ఇది అత్యంత కీలకమైన రోజు. మీ మనస్సు, ఆలోచనలు పూర్తిగా మీ కెరీర్ మీదే కేంద్రీకృతమై ఉంటాయి. పదవ ఇంట్లో చంద్రుడు, రాహు కలిసి ఉండడం వలన మీలో ఉన్నత స్థాయికి చేరాలి అనే ఆశయం, తపన విపరీతంగా పెరుగుతుంది. కొత్త బాధ్యతలను స్వీకరించడానికి లేదా కష్టమైన పనులను పూర్తి చేయడానికి మీరు ధైర్యంగా ముందు అడుగు వేస్తారు. మీ పనితీరుతో పై అధికారులను ఆకట్టుకుంటారు. కాని పనిలో ఎక్కువగా లీనమైపోయి ఒత్తిడికి గురి కాకుండా చూసుకోవాలి. ఆర్థికంగా ఇది మీకు అత్యంత అనుకూలమైన రోజుల్లో ఒకటని చెప్పవచ్చు. మీ రెండవ ఇంట్లో గురువు మరియు సూర్యుడు కలిసి ఉండటం వలన ధన ప్రవాహానికి లోటు అనేది ఉండదు. పొదుపు పెరుగుతుంది. పాత పెట్టుబడుల నుండి లాభాలు వస్తాయి. అదే సమయంలో 11వ ఇంట్లో ఉన్న శని మీకు స్థిరమైన, దీర్ఘకాలికమైన ఆదాయాన్ని అందిస్తాడు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం డబ్బు రూపంలో మీకు తప్పకుండా అందుతుంది. మీరు ఆర్థికంగా చాలా బలమైన స్థితిలో ఉంటారు. వ్యాపారస్తులకు ఈ రోజు చాలా చురుకుగా ఉంటుంది. మీ వ్యాపారానికి పేరు ప్రతిష్ఠ పెంచుకోవడంపై పూర్తి దృష్టి పెడతారు. మార్కెటింగ్ మరియు కమ్యూనికేషన్ రంగాలలో ఉన్నవారికి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మూడవ ఇంట్లో ఉన్న బుధుడు మీ కొత్త ఆలోచనలకు ధైర్యాన్ని ఇస్తాడు. మీ వ్యాపార విస్తరణకు లేదా కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి ఇది సరైన సమయం. ఆర్థికంగా లాభాలు స్థిరంగా ఉంటాయి. విద్యార్థులకు ఈ రోజు కొంచెం కష్టంగా ఉంటుంది. మీ మనస్సు చదువు మీద కాకుండా భవిష్యత్తులో ఏం చేయాలి, ఎలాంటి ఉద్యోగం సంపాదించాలి అనే కెరీర్ ఆలోచనలపై దృష్టి ఎక్కువగా ఉంటుంది. దీనికి తోడు ఇంట్లో చదవడానికి ప్రశాంతమైన వాతావరణం లేకపోవడం వలన చదువులో ఆటంకం కలగవచ్చు. ఏకాగ్రత సులభంగా దెబ్బతింటుంది. వీలైతే లైబ్రరీకి వెళ్లడం లేదా ప్రశాంతమైన ప్రదేశంలో చదవడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. వివాహిత జీవితంలో అన్యోన్యత ఉంటుంది. మీ రాశిలో శుక్రుడు ఉండటం వలన మీ భాగస్వామికి మీరు ఆకర్షణీయంగా కనిపిస్తారు. మీరిద్దరి మధ్య ప్రేమ బలంగా ఉంటుంది. కాని ఇంట్లో జరిగే గొడవలు, కుటుంబ సభ్యుల మధ్య ఉన్న మనస్పర్ధలు మీ వైవాహిక జీవితంపై ప్రభావం చూపే ప్రమాదముంది. మీ బంధంలోకి ఇంటి సమస్యలను తీసుకురాకుండా జాగ్రత్తపడాలి. ప్రేమికులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీ ఆకర్షణ, ఆత్మవిశ్వాసం మీ భాగస్వామిని ఆకట్టుకుంటాయి. మీ ప్రేమను వ్యక్తపరచడానికి, కలిసి సరదాగా గడపడానికి ఇది మంచి రోజు. కాని కుటుంబ సమస్యల వలన మీ మూడ్ కొంచెం సరిగా లేకపోవచ్చు. ఆ చిరాకును మీ భాగస్వామిపై చూపించకుండా మీ సమస్యను వారితో పంచుకుంటే వారు మీకు మద్దతుగా నిలిచే అవకాశముంది. వృషభ రాశివారు ఈ గ్రహ సంచారాల దృష్ట్యా కొన్ని చిన్న పరిహారాలు పాటించడం వలన మనశ్శాంతి, పనిలో అనుకూలత లభిస్తాయి. ప్రస్తుతం మీ రాశికి 4వ ఇంట్లో కుజుడు, కేతువు కలిసి ఉండడం వలన మీరు ఎదుర్కొనే ప్రధానమైన సవాలు ఇంట్లో ప్రశాంతతలు భంగం కావడం, తల్లితో అభిప్రాయ భేదాలు, ఆస్తి లేదా వాహనాలతో సంబంధమైన చిక్కులు, మానసిక అలజడి వంటివి. ఈ దోష నివారణకు ప్రతిరోజూ వినాయకుడిని స్మరించడం చాలా ముఖ్యం. ప్రత్యేకంగా ప్రతి మంగళవారం ఆంజనేయస్వామికి సింధూరం సమర్పించాలి లేదా హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి. ఇలా చేస్తే కుజుడు యొక్క ఉగ్ర ప్రభావం తగ్గుతుంది. ఇంట్లో అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి. మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో ఆమె మనసు నొప్పించకుండా చూసుకోవడం అన్నిటికన్నా ఉత్తమ పరిహారం. మీ 10వ ఇంట్లో రాహు సంచారం వలన కెరీర్లో ఉన్న శిఖరాలను చేరాలనే తపన విపరీతంగా పెరుగుతుంది. కాని ఇది కొన్నిసార్లు మిమ్మల్ని తప్పుడు మార్గాల వైపు
లేదా అనవసరమైన ఒత్తిడి వైపు నడిపించవచ్చు. రాహువు యొక్క చెడు ప్రభావాన్ని తగ్గించుకోవడానికి పనిలో నిజాయితీగా, పారదర్శకంగా ఉండాలి. ప్రతి శుక్రవారం దుర్గాదేవిని పూజించండి. లేదా దుర్గా సప్తసతి స్తోత్రం పఠించండి. దీనివలన రాహువు శాంతించి మీ కెరీర్లోని ఆటంకాలు తొలగిపోతాయి. మీ శక్తి కొలది కాకులకు లేదా వీధి కుక్కలకు ఆహారం పెట్టండి. ఇది రాహు, కేతు గ్రహాల ప్రభావాన్ని తగ్గిస్తుంది. అదృష్టవశాత్తు మీ రాశి అధిపతి శుక్రుడు, ధన కారకుడైన గురువు మీకు చాలా అనుకూలంగా ఉన్నారు. ఈ శుభ ఫలితాలను మరింత పెంచుకోవడానికి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించండి. మీ ఇంటిని శుభ్రంగా, ఆకర్షణీయంగా ఉంచుకోండి. రెండవ ఇంట్లో ఉన్న గురువు అనుగ్రహం కోసం పెద్దలను, గురువులను గౌరవించండి. 11వ ఇంట్లో శనితో అనుకూలత కోసం శనివారం రోజు పేదవారికి సహాయం చేయండి. ప్రతిరోజూ ఉదయం సూర్యుడికి నీటిని సమర్పించండి. దీనివలన మీ ఆత్మవిశ్వాసం, ఆర్థిక స్థితి మరింత పెరుగుతాయి. ఈ చిన్న చిన్న పరిహారాలు శ్రద్ధగా పాటిస్తే మీకు ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోతాయి, మంచి ఫలితాలు రెట్టింపు అవుతాయి. జూలై 15 ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. జూలై 15 వృషభ రాశివారికి సాంకేతికంగా, ఉత్సాహంగా, కాస్త మిశ్రమ ఫలితాలను కలిగించనుంది. ఈరోజు మీ 10వ ఇంటిలో చంద్రుడు ఉండటం వలన మీ దృష్టి మొత్తం మీ కెరీర్ మీదే కేంద్రీకృతమై ఉంటుంది. చంద్రుడు బుధునితో సంయోగించటం వల్ల మీరు చురుకుగా, స్పష్టంగా ఆలోచించగలుగుతారు, నిర్ణయాలు వేగంగా తీసుకోగలుగుతారు. మీ పనితీరులో కొత్తదనం తడిపెట్టే విధంగా ఉంటుంది. మీ ప్రతిభ ప్రముఖుల దృష్టిని ఆకర్షించవచ్చు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ గురించిన చర్చలు ప్రారంభమవుతాయి. మీరు ఇప్పటికే ఉన్న పదవిలో మరింత బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు, కొత్త వ్యాపార లావాదేవీలు వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఆర్థికంగా ఈరోజు బలమైన స్థితి కొనసాగుతుంది. పాత నిధుల నుండి రికవరీ లేదా రాబడి వచ్చే సూచన ఉంది. పొదుపు పెరిగే అవకాశం ఉంది. కుటుంబ జీవితం విషయానికి వస్తే ఇంట్లో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. కాని మీ బుద్ధిమత్తత, సున్నితమైన తీరు వల్ల వాటిని సాఫీగా పరిష్కరించగలుగుతారు. మీరు మాట్లాడే మాటలు ఇతరులను ఆకట్టుకుంటాయి, వారు మిమ్మల్ని గౌరవంతో చూస్తారు. ఆరోగ్యం విషయానికి వస్తే మీరు శారీరకంగా బలంగా ఉన్నా మానసిక ఒత్తిడిని మాత్రం తక్కువ చేసుకోవాలి. మీ పనిలో విజయం పొందాలనే తపన, తక్కువ నిద్ర అలసటగా మారకూడదు. విశ్రాంతికి తగినంత సమయం ఇవ్వండి. విద్యార్థులకు ఇది చక్కటి ప్రగతిని ఇచ్చే రోజు. కొత్త పాఠాలను వేగంగా అర్థం చేసుకోవచ్చు, అభ్యాసంలో నైపుణ్యం పెరుగుతుంది. కానీ సామూహిక బదులు చదవడం కన్నా ఒంటరిగా చదివితే బాగా ఫలిస్తుంది. వివాహితులు మీ భాగస్వామితో అన్యోన్యత బలంగా ఉంటుంది. అయితే మీ కెరీర్ ఒత్తిడిని మీ భావజాలంతో భాగస్వామితో పంచుకుంటే అదే శాంతికి మార్గం అవుతుంది. ప్రేమికుల విషయంలో ఈరోజు మితమైన కలిసికొలిసిన బంధం ఉంటుంది. మీరు ఇద్దరూ భవిష్యత్తు లక్ష్యాల గురించి చర్చించవచ్చు. ఆసక్తికరమైన సంభాషణలు జరుగుతాయి. ఈరోజు యొక్క ముఖ్య సూచన: మీ శ్రమ ఫలించేది ఖచ్చితం. అయితే ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా మానసిక ప్రశాంతతను కాపాడుకుంటే ఈ రోజు నిజంగా విజయవంతంగా ఉంటుంది. ఈ 3 రోజుల్లో మీ ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి, పాత పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి, కాస్త అంచనాకు మించి డబ్బు వచ్చే అవకాశముంది. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ గురించిన చర్చలు ప్రారంభమవుతాయి, కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశముంటుంది. మీ ప్రతిభను గుర్తించే ప్రముఖులు మీ వైపు ఆశాజనకంగా చూస్తారు. ఇంట్లో శుభకార్యాల గురించి ఆలోచనలు మొదలవుతాయి, ఆధ్యాత్మికంగా శాంతి నెలకొంటుంది. మీరు మరియు మీ కుటుంబ సభ్యులు కలిసి కొత్త ఆస్తి కొనుగోలు లేదా కుటుంబ విస్తరణ గురించి చర్చించవచ్చు. ఇది మీ కుటుంబానికి సంతోషాన్ని తెస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఓం ఆదిత్యే నమః. ధన్యవాదములు.